హలో హాయ్ వెల్కమ్ టు మధురమైన భోజనం ఇట్స్ యూట్యూబర్ లైఫ్ స్టైల్. ఈ 2 days ట్రిప్ కోసం నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, లెట్స్ సీ. ఓకే, ఇప్పుడైతే టైం అయింది, మనం ఇప్పుడు బస్కి వెళ్ళాలి. లెట్స్ గో. అండ్ దిస్ ఈజ్ అవర్ మినీ లగేజ్. అబ్బబ్బా, తల పోటండి. ఈ జర్నీ కాదు కానీ హెడ్ బ్యాక్ వచ్చేసింది. తల మీద నూనె వేసుకున్నా కూడా తగ్గలేదు, అంత హెడ్ బ్యాక్గా అనిపించింది. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. కాస్త రెస్ట్ తీసుకున్నాం. మా మమ్మీ అంటుంది రేపు షూట్ ఉంది, ఎలా చేస్తావా అని. ఎలాగైనా చేస్తానులే అంటున్నా. మిస్ ఇండియా జ్యువెలరీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. దానికోసం మనం వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగాం, తీసుకోమని చెప్పారు. అందుకని ఈరోజు మనం జ్యువెలరీ కలెక్షన్ షూట్ అయితే ప్లాన్ చేస్తాం. దానికోసం నా అవుట్ఫిట్ ఇది. అండ్ ఈరోజు నా అవుట్ఫిట్ ఇదే. అండ్ మనం ఇప్పుడైతే బయటకు వెళ్ళబోతున్నాం. మంచి జ్యువెలరీ షాప్ హోల్సేల్గా మనకి ఇక్కడ దొరుకుతుంది, అదైతే చూడడానికి వెళ్తున్నాం. హాయ్ చిను. ఈ బ్యూటిఫుల్ సెట్ నుంచి మనం వీడియో తీయడం స్టార్ట్ చేసాం. దీని పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇదిగోండి దాని యొక్క థంబ్నైల్స్. ఈ వ్లాగ్ 2 days ట్రిప్ కాబట్టి, ట్రిప్లోనే మనం వచ్చాం కాబట్టి ఇది కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ రేట్స్తో సహా ఈ జ్యువెలరీస్ చూసి ఎంజాయ్ చేయండి విత్ మ్యూజిక్. ఇక్కడ కొన్ని జ్యువెలరీస్ చూడటమే కాదు, వాటిని మా పాపకి మా మమ్మీకి వేసి ఫోటోషూట్ కూడా చేసాం. ఇప్పుడు మీరు అది కూడా చూడొచ్చు. రెడీ స్టార్ట్ నాన్న తల్లి. కస్టడీ సార్ సరే. ఓకే తల్లి చూపించలే, హ్యాండ్స్ చూపించి. 2 hands, both hands. ఓకే, మా పాప ఎలా రెడీ అయిందో చూసారు కదా. ఇప్పుడు మమ్మీ ఎలా రెడీ అయిందో చూద్దరు కానీ. విక్టోరియా మోడల్లో మా మమ్మీ, అమెరికన్ డైమండ్స్లో మా పాప ఇద్దరు ఎరగొట్టారు. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఈ అమెరికన్ డైమండ్స్ కానీ విక్టోరియా మోడల్స్ ఏ వేసుకున్న శారీస్ మీద కానీ డ్రెస్ మీద అదిరిపోతాయని. ఇక నెక్స్ట్ మోడల్స్ అనేవి చూద్దరు కానీ విత్ రేట్స్తో సహా అండ్ హ్యాపీ మ్యూజిక్తో.
బెటర్. బంగారం బదులు అంటున్నారా? నిజమండి, బంగారం బదులు ఇదే బెటర్. ఎంత క్లాస్గా ఉన్నాయో చూసారా? ఫంక్షన్స్కి, రిసెప్షన్స్కి అబ్బా ఇవి పెట్టుకుంటే అందరూ మిమ్మల్ని చూస్తారు. ఇదొక్కటే అనుకున్నారు, ఇప్పుడు నేను బ్యాంగిల్స్ చూపిస్తాను, ఎంత బాగుంటాయో చూసారా? ఇవి కూడా రేట్తో సహా చెప్తాను. హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి. ఏంటి మ్యూజిక్ అయిపోయింది, బ్యాంగిల్స్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మరొక మ్యూజిక్తో మరి ఇంకా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వరకు మనం ఏడీస్లో ఏంటిది నార్మల్ టెంపుల్ అండ్ ఇది ఫర్ బాయ్స్ కడియాలు. ఓకే ఇది కడియాలు అండ్ అబ్బాయిలకి బాగున్నాయి, మంచి మంచి డిజైన్స్లో అయితే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. అండ్ కడియాలే కాదు, మీకు ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి చూడండి నెక్లెసెస్. ఇక్కడ చాలా నెక్లెస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం పైన చూసాం కదా, అదే కింద కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇవి మీకు రేట్స్తో సహా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్స్ ఇవన్నీ హెయిర్ పిన్స్ అలాగే సారీ పిన్స్. ఇందులో ఎగ్జాంపుల్గా మీకు రెండు అయితే చూపిస్తాను. ఒకటి లక్ష్మీదేవిది అలాగే వెంకటేశ్వర స్వామిది. ఇదిగోండి, ఇది లక్ష్మీదేవిది సారీ పిన్. ఇదైతే చాలా బాగుందండి. అండ్ ఇది ఒకటే కాదు, మీకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది హెయిర్ క్లిప్ అయితే చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసిన ప్రతిదీ చాలా ఎక్కువ కాస్ట్గా అనిపిస్తుంది కదా. గోల్డ్ రేట్ లక్షల్లో ఉన్నప్పుడు వీటి రేట్ థౌజండ్స్లో, హండ్రెడ్స్లో ఉండకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇవైతే చౌలీలు, అంటే చెవుకి పైన పెట్టేవంట. అవి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూసారా? నాకైతే అర్థం కాలేదు చెవు పైన పెట్టడం ఏంటి అని. ఇక్కడ ఒక అమ్మాయికి పెట్టి కూడా చూపించాను చూడండి. చూసారా ఇందులోని ఎన్ని రకాలు ఉన్నాయో అక్కడ.
డ్రెస్సెస్ మీద ఉంటాయి కదా, డ్రెస్ మీద కానీ సారీస్ మీద కానీ సింపుల్గా వేసుకోవాలంటే ఈ కాస్ట్యూమ్ ఒక్కటైతే సరిపోతుంది. ఓకే, ఇక్కడున్న ఇయర్ రింగ్స్ చూసారు, ఇది కూడా ఇక్కడే తీసుకున్నదే. at 2500 పడుతుంది సారీస్ మీదకి. చూసారు గ్రీన్ కలర్ మీదకి ఎంత ఎలిగెంట్గా ఉందో, క్లాస్ లుక్గా ఉంది. ఇది ఒక్కటి సరిపోతుంది రాణి హారం లాగా. ఇప్పటి వరకు ట్రై చేసిన జ్యువెలరీస్తో పాటు మరికొన్ని జ్యువెలరీస్ మనం ట్రై చేసామండి. ఇది అరౌండ్ 5000 ఉంది. మొత్తానికైతే మన షూట్ కంప్లీట్ చేసుకొని 4:30 అయిందండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెన్నెల బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాం. మనం ఫస్ట్ నుంచి ఇక్కడే హైబ్రోస్ గట్రా చేయించుకునే వాళ్ళం అండి. గాజువాక మంగళగిరి కాంప్లెక్స్లో స్టార్టింగ్ అయితే ఉంటుందండి. డే 1 అయితే ఇలా గడిచిపోయింది అండ్ డే 2 మనం ఇప్పుడు చూడొచ్చు. ఇదిగోండి మా పాప డ్రెస్ కంప్లీట్ అవుట్ఫిట్. సే హాయ్ స్పైడర్ మ్యాన్ వాచ్. వెరీ గుడ్. మమ్మీ కావాల్సినవన్నీ రెడీ చేసి పెడుతుంది. అలాగే డాడీ కూడా రెడీ అయిపోయారు, వైట్ అవుట్ఫిట్. ఇదిగోండి మా మమ్మీ రెడీ అయిపోయింది ఫంక్షన్కి. ఇక్కడ మా మమ్మీ వేసుకున్న లాకెట్ చూసారా, ఇదైతే నాకు ఎంతో నచ్చింది, కానీ నాకైతే సెట్ అవ్వలేదు. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాం. ఎండాకాలం వచ్చేసిందండి, ఇంకా వాటర్ మిలన్ తప్పకుండా తీసుకోవాలి, లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాం. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా హస్బెండ్కి ఇది అద్దంలా కనిపించినట్టుంది. హాయిగా దూకుంటున్నారు వీడియో చూసుకుని. టిఫిన్ టైం అయింది కాబట్టి అందరూ బయటకు వచ్చి చక్కగా టిఫిన్ అయితే చేసాం. కొంతమంది ఇడ్లీ, పూరి, వడ ఈ విధంగా తీసుకున్నారు.
టిఫిన్ చేసి మనం బయటకు వచ్చేసరికి మినిమం హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి. ఇంకా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. మీరు ఇక్కడ ఇది చూడొచ్చు, సోలార్ పవర్ ప్లాంట్, ద బిగ్గెస్ట్ పవర్ ప్లాంట్ అండి వైజాగ్లోనే. ఇలా ఇవన్నీ చూసుకుంటూ మన ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి చిన్న పాప ఎంట్రీ ఇచ్చింది మనకి. సే హాయ్ బుల్లి హ్యాండ్ టు హాయ్ వెరీ గుడ్ తప్పకూడదు. ఇదిగోండి ఒక్కొక్కరు వస్తున్నారు నెమ్మదిగా. ఈలోపు మా మమ్మీ వాళ్ళందరూ కలిపి ఒక ఫోటో అయితే తీస్తారని చెప్పాను. వాళ్ళందరూ సెట్ అయ్యి వదిలించున్నారు. అండ్ వీళ్ళే కాదు, చందు ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్ ఈ ఫంక్షన్ హాల్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మనం ఇది ఎంట్రన్స్. ఇక్కడే మనకి భోజనాలు కూడా సెట్ చేశారు. మనం ఆ సెక్షన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను. ముందు కొత్త కపుల్స్కి విష్ చేసి వాళ్ళతో ఫోటో తీసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి భోజనాలు అయితే స్టార్ట్ చేసాం. ఈ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఫన్నీ మూమెంట్ అయితే ఒకటి జరిగింది. మీకు ఇప్పుడు అది చూపిస్తాను. ఈ రెడ్ కలర్ వేసుకున్న పాప ఆ చిన్ని ఆకుని ఆ చిన్నదానికి ఇస్తే ఆ చిన్నదాన్ని మళ్ళీ దీనికి ఇచ్చింది. ఏం చేసిందో చూడండి ఒకసారి. మళ్ళీ వచ్చి అదే ఆకుని ఆ చిన్నదానికి ఇస్తే ఎంత నవ్వుకున్నామో. పిల్లలతో ఎప్పుడూ ఫన్నీగానే ఉంటుంది. కోసం లైన్లో వెయిట్ చేస్తాం, కానీ మా వాళ్ళు చూడండి మాకంటే ముందుకు తెస్తాం. రిసెప్షన్ అయిపోయిందండి. లంచ్ కూడా ఫినిష్ చేసి బయటకు వచ్చాం. ఒకసారి మీకు ఆ హోటల్ చూపిస్తాను. ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి. దారిలో ఈ ఫ్లవర్ పెయింటింగ్ బాగుందని రికార్డ్ చేశాను. మీకు కూడా నచ్చిందా? మనం ఇంటికైతే వచ్చేసామండి. మొత్తానికి ఫంక్షన్ బాగా జరిగింది. నెక్స్ట్ డే మనం బయలుదేరిపోవడం కూడా జరిగింది. ఇదిగోండి మేము ఆల్రెడీ బస్సులో ఉన్నాం. మా పాపకి తోడుగా ఇంకిద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ముందు. వాళ్ళతో టైం పాస్ అయిపోయింది ఫుల్గా. వాళ్ళిద్దరి ఎంత ఏజ్ అని అడిగాను. ఇద్దరికి 1.5 year గ్యాప్ అంట. అస్సలు ఊరుకోలేదు. జర్నీ అంతా ఫుల్ గోల. మొత్తానికి 2 days ట్రిప్ అయితే ఇలా గడిచిపోయింది.